హాయ్ గైస్, ఈ రోజు మనం ఒక బెంగాలీ సినిమా చూద్దాం. ఇది చాలా చాలా ఇంట్రెస్ట్ గా ఉంటుంది. స్టార్టింగ్ లో సింపుల్ గా అనిపిస్తుంది, కానీ పోతుంటే పోతుంటే ఆసక్తి పెరుగుతుంది. ఎండింగ్ వరకు ఏ మాత్రం ఇంట్రెస్ట్ తగ్గదు. క్లైమాక్స్ అయితే అదిరిపోతుంది. ఈ సినిమా పేరు సురంగం. ఇది 2023లో రిలీజ్ అయింది. ఇక ఆలస్యం చేయకుండా సినిమాలోకి వెళ్దామా? అంతకంటే ముందు వెల్కమ్ టు కళ్ళ ముందు కదిలే చిత్రాలు. సినిమా స్టార్టింగ్ లో హీరోను చూపించారు. అతని పేరు మజూర్. అతన్ని పోలీసులు అరెస్ట్ చేసి ఎందుకు ఇలా చేశావు అని అడిగారు. ఆ తర్వాత ఫ్లాష్ బ్యాక్ చూపించారు. హీరో ఒక ఎలక్ట్రీషియన్. అతడు వర్క్ చేస్తుంటే అటువైపు ఒక అమ్మాయి వెళ్తోంది. ఆమె పేరు మొయినా. ఆమెను చూడగానే గురుడు కింద పడిపోయాడు. ప్రేమలో కూడా పడ్డాడు అనుకోండి. పక్కున నవ్వి హీరోయిన్ అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఆ తర్వాత హీరో తన ఫ్రెండ్ అజార్ ను కలిసి ఎక్కడ్రా నా ఏంజల్ ఉండేది అని అడిగాడు. కానీ అతనికి కూడా ఆమె అడ్రస్ తెలియదు. ఒక ఫ్రిడ్జ్ రిపేర్ అని హీరోకు కాల్ వస్తే అక్కడికి వెళ్ళాడు. అక్కడే హీరోయిన్ ఉంది. ఆమెను చూడగానే అతనికి ఒళ్ళంతా ఏదేదో అయింది. ఫ్రిడ్జ్ ని రిపేర్ చేస్తూనే హీరోయిన్ కు సైట్ కొడుతున్నాడు. ఆమెకు కూడా అతడు నచ్చినట్లే ఉన్నాడు. కావాలనే పక్కగా వెళ్లి మాట కలుపుతోంది. ఈ ఊళ్ళో ఇంతకు ముందు నిన్ను చూసిందే లేదు, ఊరికి కొత్తనా అని హీరో అడిగితే అవును, మా అత్త ఇంటికి వచ్చానని చెప్పింది. ఈ ఊరు చాలా బాగుంది, ఈ ఊరు నుంచి పోవడానికి మనసే రావట్లేదు అంటుంటే, అయితే ఈ ఊళ్ళో మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసుకోవచ్చు కదా అని హీరో అంటున్నాడు. ఫ్రిడ్జ్ బాగు చేసిన తర్వాత హీరో బయలుదేరాడు. మొయినా బయటకు వచ్చి డబ్బు ఇవ్వబోతుంటే నాకు కూడా డబ్బులు ఇస్తావా అని తీసుకోకుండానే వెళ్లిపోయాడు. సీన్ కట్ చేస్తే హీరో షాప్ కు తరచుగా హీరోయిన్ వెళ్లేది. వారి మధ్య పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఇక ఊరంతా జంటగా తిరిగేవారు. ఈ విషయం ఇంట్లో తెలిస్తే నేను పెళ్ళంటూ చేసుకుంటే అతన్నే చేసుకుంటా అని ఒంటి కాలుపై నిలబడి అందరినీ ఒప్పించింది. చివరకు మసూద్ ను పెళ్లి చేసుకుంది. కోరుకున్న అమ్మాయితో పెళ్లి జరిగిందని మసూద్ కు భూమిపై కాళ్ళు నిలవట్లేదు. ఒకటే ఆట పాట. ఫస్ట్ నైట్ రోజు గదిలో ఉన్న భార్య దగ్గరకు అతడు పాల గ్లాస్ తో వెళ్ళాడు. మొత్తం తాగి ఖాళీ గ్లాస్ చేతిలో పెట్టింది. మొదట పేపర్ పెన్ను తీసుకురా, అగ్రిమెంట్ రాసుకోవాలి అంది. ఆ మాట వినగానే గురుడికి ఫ్యూజులు ఎగిరిపోయాయి. హీరోయిన్ ను చూస్తూ ఈ రోజు మన ఫస్ట్ నైట్ కదా, ఇవన్నీ ఉదయం చూసుకుందామా అంటాడు. కానీ ఆమె అస్సలు తగ్గలేదు. ఇది రాత్రి కదా, పేపర్ పెన్ను ఎక్కడని వెతికేది అని అతడు అంటుంటే, అలాగైతే బెడ్ పై చోటు లేదు, పర్వాలేదా అంటుంది. ఇక తేక చేస్తానా అని వెతికి మరీ తీసుకొచ్చాడు. ఒక లిస్టు చెప్పడం స్టార్ట్ చేసింది. ఇవన్నీ కొనిస్తానని ప్రామిస్ చేసి రాసుకోండి అని చెప్పడం ప్రారంభించింది. నెలకు 4 చీరలు కొనాలి, లిప్స్టిక్లు, కమ్మలు, గాజులు, చెప్పులు, ఇలా లిస్టు పెరుగుతూనే ఉంది. ఇవన్నీ వినగానే అతని ఉత్సాహం అంతా తుస్సుమంది. గుర్రు పెట్టి నిద్రపోయాడు. లిస్టు చెప్పుకుంటూ వెళ్లిన ఆమె తిరిగి చూస్తే అతడు గాఢ నిద్రలో ఉన్నాడు. వీరి సంసారం ఇక అలా ఇలా సాగుతోంది. ఆమె కోరిన కోరికలు తీర్చడానికి మసూద్ చాలా కష్టపడుతున్నాడు. ఒక రోజు రాత్రి కాయగూరలు కొనుక్కుని వస్తే మటన్లు, చికెన్లు లేవా అని అడిగింది. వాటిని రేపు తెస్తా అని చెప్పాడు. యాక్చువల్ గా కూరగాయలు కొనడానికి అతని సంపాదన సరిపోవట్లేదు. ఇంకా అవన్నీ ఎక్కడి నుంచి తెచ్చేది అని మసూద్ అనుకుంటున్నాడు. అతనికి ప్రతిరోజు పని ఉండదు. పని దొరికినా కూడా పెద్దగా రాబడి ఉండదు. అప్పుడు ఆమె మాంసం తేలేదు సరే, కానీ ఎన్నాళ్ళుగా అడుగుతున్నాను గాజులు తెమ్మని, ప్రతిరోజు ఇప్పుడు తెస్తా అప్పుడు తెస్తా అంటున్నారే తప్ప ఎందుకు తేవట్లేదని నిలదీసింది. మీరెప్పుడు తెచ్చేది, నేనెప్పుడు బంగారు గాజులు వేసుకునేది అని అడిగింది. ఇదిగో చూడు మొయినా, నాకేమీ కట్టలు కట్టలు డబ్బు రావట్లేదు. నువ్వు కోరినవన్నీ తీసుకురావడానికి ఆల్రెడీ దొరికిన చోటల్లా అప్పు తీసుకుని నీ కోరికలు తీర్చాను. ఇకపై నా వల్ల కాదు, ఉన్నదాంతో అడ్జస్ట్ అవుదామని చెప్పాడు. ఓ అలాగా, కానీ ఫస్ట్ నైట్ రోజు ఇవన్నీ కొనిస్తానని ఎందుకు ప్రామిస్ చేశారు అని అరవడం స్టార్ట్ చేసింది. నిన్ను పెళ్లి చేసుకున్నాను చూడు, సరిగ్గా తిండి కూడా దొరకట్లేదు, కోరిన కోరికలు తీరడం లేదు అని మసూద్ ను ఉతికారేసింది. నెక్స్ట్ డే ఆమె బట్టలు ఉతుకుతోంది. అతడు నీటిలో స్విమ్మింగ్ చేస్తుంటే చుట్టూ ఎవరూ లేరు. భార్యతో కొంచెం రొమాన్స్ చేద్దామని అనుకున్నాడు. ప్రేమగా దగ్గరకు వెళ్తే తన రోదన స్టార్ట్ చేసింది. ఇదిగో నీ వల్ల పాత దుస్తులే వేసుకోవాల్సి వస్తోంది, కొత్త డ్రెస్సులు ఎప్పుడు కొనిస్తావని అడిగింది. ఏమ్మా, నెల కిందటే 3 డ్రెస్సులు కొనిచ్చా, ఆలోపే అవి పాతవయ్యాయా అని అతడు ఆశ్చర్యపోయాడు. 4-5 సార్లు వేసుకున్నా కదా, పాతవి అయ్యాయని ఆమె అంటోంది. నాకెందుకు కొత్త డ్రెస్సులు కొనివ్వలేకపోతున్నావని కొంచెం కూడా అతని పరిస్థితి అర్థం చేసుకోకుండా మాట్లాడుతోంది. ఎప్పుడూ చూడు అది కొనివ్వు ఇది కొనివ్వు అనడమే కాక అదెందుకు కొనివ్వలేదు ఇదెందుకు కొనివ్వలేదని జోరీగలాగా ఎప్పుడు గొనుగుతూనే ఉంటుంది. నా ఫ్రెండ్ భర్త విదేశాలకు వెళ్లి ప్రతి నెల దానికి 50,000 పంపిస్తున్నాడు, నువ్వు కూడా అలా వెళ్ళొచ్చు కదా, ప్రతి నెల డబ్బు పంపిస్తే నేను సంతోషంగా ఉంటా కదా అని ఎప్పుడు తన సుఖం తన సంతోషం గురించే స్వార్థంగా
విధంగా ఆలోచిస్తుంది. నేనెందుకు బయటి దేశానికి వెళ్ళాలి, ఉన్న దాంట్లో హాయిగా ఉందామని అతడు అంటుంటాడు. ఆమె కోపంతో అక్కడి నుంచి వెళ్లిపోయింది. సీన్ కట్ చేస్తే స్నేహితుడిని కలిసిన హీరో తాను దుబాయ్ వెళ్తానని చెప్పాడు. అయితే తనకు తెలిసిన వ్యక్తి ఉన్నాడన్న ఆ ఫ్రెండ్ కానీ బాగా ఖర్చు అవుతుంది కదరా అంటాడు. ఇంటికెళ్లిన హీరో తన భార్యతో విదేశాలకు వెళ్తానని చెప్పాడు. ఆ మాట వినగానే ఆమె చాలా సంతోషపడింది. పెళ్లి అయిన తర్వాత నీకు చాలా నగలు కొనిచ్చాను కదా, టికెట్ ఖర్చుల కోసం నీ నగలిస్తే కుదవ పెడతానని చెప్పాడు. ఆ మాట వినగానే ఆమె భద్రకాళి అయ్యింది. ఏంటి, నగలివ్వాలా? నాకు పెద్దగా నగలే కొనిచ్చింది లేదు, కొన్నవి కూడా తిరిగి తీసుకుంటావా అని తిట్టింది. నీకు అంతగా డబ్బులు కావాలంటే ఇంటిని కుదవబెట్టు, కానీ నా నగలు మాత్రం ఇవ్వను అంటోంది. వేరే దాని లేక హీరో ఇంటిని కుదవబెట్టి 2 లక్షలు అప్పు తెచ్చాడు. దుబాయ్ కి బయలుదేరాడు. అప్పుడు నేను కూడా ఎయిర్పోర్ట్ చూస్తానని మారాన్ చేసింది. ఎయిర్పోర్ట్ కు వచ్చాక ఫ్లైట్ చూస్తానంది. కానీ ఫ్లైట్ వరకు పంపించరని తెలిసి అయ్యయ్యో నేను ఫ్లైట్ చూడలేదే అని ఏడుస్తోంది. మొగుడు విదేశాలకు వెళ్తున్నాడని కొంత కూడా బాధ లేదు, కానీ ఫ్లైట్ చూడలేదని ఏడుస్తోంది. ఆ తర్వాత హీరో ఫ్రెండ్ ను చూస్తూ, రే నా భార్యను కొంచెం జాగ్రత్తగా చూసుకో, నీ అకౌంట్ కి డబ్బులు పంపిస్తా, అవి నా భార్యకు ఇవ్వరా అని చెప్పాడు. హీరో అక్కడికి వెళ్ళాక ఎలక్ట్రీషియన్ పని చెప్తారనుకుంటే వెల్డింగ్ వర్క్ ఇచ్చారు. రాత్రి పగలు చాలా కష్టపడి పనిచేస్తున్నాడు. వచ్చే జీతమంతా స్నేహితునికి పంపిస్తే అతడు తీసుకొచ్చి హీరోయిన్ కి ఇచ్చేవాడు. నేను షాప్ కు వెళ్ళాలి, నాతో వస్తారా అని అతన్ని అడిగింది. అతడు కూడా వస్తానని చెప్పాడు. నగల షాప్ కు వెళ్లి ఒక నగను ధర చేసింది. ఆ షాప్ అతడు ఆమెను చూసి, ఏమ్మా వారం రోజులుగా వచ్చి ఈ నగను చూసి వెళ్తున్నావు తప్ప కొనడం లేదు, ఈసారైనా కొంటావా లేదా అని అడిగాడు. అప్పుడు ఆమె ఇది ఎంత అని అడిగింది. 40,000 అని అతడు చెప్పాడు. ఇప్పుడు నా దగ్గర అంత డబ్బు లేదు, రేపు వచ్చినప్పుడు కొంటాను, దీన్ని అలాగే పెట్టండి అని అతనికి చెప్పింది. సీన్ కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ కోసం ఆ ఫ్రెండ్ కాయగూరలు చేపలు తీసుకొచ్చి ఇస్తున్నాడు. మీరెందుకండి ఇవన్నీ కొని తీసుకొస్తున్నారు అని ఆమె అడిగింది. నా ఫ్రెండ్ తో మాట్లాడినప్పుడు వాడే చెప్పాడు ఇవన్నీ కొని ఇవ్వమని. నేను షాపు వైపు వెళ్ళాను, అప్పుడు మాకు కావాల్సినవి మీకు కావాల్సినవి కొన్నాను అని ఆ ఫ్రెండ్ చెప్పాడు. ఏంటండి ఇంత పెద్ద చేపను తీసుకొచ్చారు, ఒక్కదాన్నే ఎలా తింటాను, కొంచెం లోపలికి రండి మీరు కూడా తిందురు గాని అని అంది. అప్పుడు అతడు కూడా లోపలికి వెళ్ళాడు. వంట చేసింది. అప్పుడు అతడు తింటున్నాడు. తింటున్న క్రమంలో పెద్ద వర్షం వచ్చింది. అప్పుడు అతడు ఆమెతో ఒకలాగా మాట్లాడుతున్నాడు. ఆహా ఏం భోజనం, ఎంత రుచిగా ఉంది, ఇది తినాలంటే అదృష్టం చేసుకోవాలి అంటున్నాడు. ఓహో అలాగా, అంత బాగుందా అని ఆమె సంతోషపడుతోంది. అప్పుడు అతడు ఆ బ్యాగులో ఒక బాక్స్ ఉంటుంది, దాన్ని తీసి చూడండి అని అన్నాడు. అప్పుడు ఆమె ఆ బాక్స్ ను తీసింది. చూస్తే ఇంతకు ముందు నగల షాప్ లో ఒక నగను చూసింది కదా, అదే నగ తీసుకొచ్చాడు. ఎవరికండి ఇది అని అడుగుతుంటే ఇంకెవరికి, మీకే అంటాడు. ఏమండి జోక్ చేయకండి, ఇంత కాస్ట్లీ నగను మీరు నాకెందుకు కొనివ్వాలి అంటోంది. అప్పుడు అతడు ఆ నగ మీకే చాలా చాలా బాగుంది, మీ ఒంటిపై ఉంటేనే బాగుంటుందని కొనుక్కొని తీసుకొచ్చా అంటున్నాడు. అయ్యయ్యో నాకు వద్దండి అని నోటితో అంటోంది తప్ప చేతులతో ఇవ్వట్లేదు. ఆ తర్వాత సరే నా దగ్గరే ఉండనివ్వండి అని మెడకు పెట్టుకుంది. తిన్న తర్వాత ఇక నేను వెళ్తానని అతడు బయలుదేరాడు. వెళ్లేవాడు కావాలనే అక్కడ బురదలో పడ్డాడు. అయ్యయ్యో కింద పడిపోయారా అని ఆమె అతన్ని లోపలికి తీసుకెళ్లింది. డ్రెస్ చేంజ్ చేసుకోండి అని హీరో యొక్క డ్రెస్సులు ఇచ్చింది. ఆ టైంలో పెద్ద పిడుగుపడిన శబ్దం వచ్చింది. ఇక అంతే, ఇద్దరు కలిసిపోయారు. అంతా అయిపోయిన తర్వాత దీని అంతటికీ కారణం నువ్వే, నిన్నెవరు ఇంట్లోకి రమ్మన్నారు అని అతన్ని నిందిస్తోంది. నువ్వు మోసగాడివి, నా భర్తకే ద్రోహం చేస్తావా అని తిడుతోంది. భర్త ఫోటో దగ్గరికి వెళ్లి, ఏమండి నన్ను క్షమించండి, ఇందులో నా తప్పేమీ లేదు, దీని అంతటికి నీ ఫ్రెండే కారణం అంటోంది, మర్యాదగా ఇంటి నుంచి వెళ్ళరా అని అతన్ని తిట్టి పంపించింది. కానీ అతడు బయటకు వెళ్ళిన తర్వాత ఈమెకు డబ్బంటే పిచ్చి, ఇక ఏదో ఒకటి కొనిచ్చి ఆమెకు దగ్గర కావాలని అనుకున్నాడు. ప్రతిరోజు ఇంటికి వస్తున్నాడు, వచ్చేటప్పుడు ఏదో ఒకటి తీసుకొస్తున్నాడు. అప్పుడు ఆమె ఏమీ చెప్పకుండా అతడు తెచ్చింది తీసుకుని లోపలికి రాణిస్తోంది. ఇక ఇద్దరి మధ్య రోజు కనెక్షన్ జరుగుతూనే ఉంది. ఒకానొక సమయంలో హీరో కాల్ చేసినా కూడా ఫోన్ తీయట్లేదు. కొన్ని రోజుల తర్వాత ఇంట్లో ఉన్న నగలు నట్ర విలువైన వస్తువులన్నీ తీసుకుని ఇంకో చోటుకు వెళ్లిపోతున్నారు. ఒకవైపు ఆ ఫ్రెండ్ తో ఆమె వెళ్లిపోతుంటే ఇంకోవైపు హీరో తన భార్య సంతోషం కోసం చాలా కష్టపడుతున్నాడు. ప్రతిరోజు కాల్ చేస్తున్నాడు, కానీ ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తోంది. ఫ్రెండ్ కు కాల్ చేస్తే అతని ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అని వచ్చింది. వెంటనే అతడు భయపడిపోయి ఊళ్ళో ఉన్న వాళ్ళకి కాల్ చేశాడు. అప్పుడు వాళ్ళేం చెప్పారంటే నీ ఫ్రెండ్ నీ భార్య నీకు ద్రోహం చేసి వాళ్ళు ఎక్కడికో వెళ్లిపోయారని చెప్పారు. ఈ మాటలను అతడు అస్సలు నమ్మలేకపోతున్నాడు. వెంటనే బయలుదేరి ఊరుకొచ్చాడు. ఇంట్లోకి వచ్చి చూస్తే ఒక్క వస్తువు కనిపించట్లేదు. అన్ని
అన్ని కూడా ఖాళీ చేసి తీసుకెళ్లింది. అప్పుడు భార్యను ఊరంతా వెతికి అతడు పిచ్చోడే అయిపోయాడు. వెళ్ళేటప్పుడు ఊరికే వెళ్ళక ఊరంతా అప్పులు చేసింది. అప్పుల వాళ్ళంతా హీరోను కూర్చోబెట్టి ఎప్పుడు డబ్బులు ఇస్తామని అడుగుతున్నారు. హీరో విదేశాలకు వెళ్లే ముందు ఇంటిని కుదవబెట్టి 2 లక్షల అప్పు కూడా తెచ్చాడు. దానికి సంబంధించిన వడ్డీ ఇవ్వమని అడుగుతున్నారు. ఇతని చేతిలో చిల్లి గవ్వలేదు. ఇప్పుడు అప్పులు ఎలా తీర్చేది అని అతడు చాలా బాధపడుతున్నాడు. వేరే దారి లేక ఇంటిని అమ్మేసి హీరో బయటకు వెళ్లిపోయాడు. మొయినా మొయినా అని తిరుగుతూ పిచ్చోడైపోతున్నాడు. హీరోయిన్ వాళ్ళ ఆంటీ ఇంటికి వెళ్లి మొయినా వచ్చిందా అని అడిగితే, లేదయ్యా, మేము జరిగిందంతా విన్నాం, మమ్మల్ని క్షమించండి, ఒకవేళ మొయినాను చూస్తే మేము ఆమెకు నచ్చ చెప్తామని వాళ్ళు చెప్పారు. ఇక ఆ ఊరు నుంచి బయలుదేరి సిటీకి వచ్చాడు. సిటీ మొత్తం భార్య కోసం వెతుకుతున్నాడు. ఎందుకు మొయినా నన్ను వదిలేసి వెళ్ళావు అని ప్రతిరోజు ఏడుస్తున్నాడు. నాకెందుకు ద్రోహం చేశావు? నీకోసమే కదా నేను విదేశాలకు వెళ్లి కష్టపడుతున్నాను. నాకంటూ నేనేమీ దాచుకోలేదు, అంతా నీకే పంపించాను కదా అని బాధపడుతూనే ఉన్నాడు. ఇలాంటి టైంలో ఒక యూట్యూబర్ వ్లాగ్ తీస్తున్న క్రమంలో మార్కెట్ లో మొయినాను చూశాడు. ఆ వీడియోను ఆ యూట్యూబర్ హీరోకు చూపించాడు. వెంటనే హీరో ఆ మార్కెట్ కు వెళ్ళాడు. మార్కెట్ కు వెళ్ళగానే దొరకడానికి ఆమె ఏమైనా కాయగూరనా? అక్కడే ఉండి చాలా రోజులు వెతికాడు. నెలల తరబడి ఆ మార్కెట్ లోనే తిష్ట వేశాడు. చివరగా ఒక రోజు ఆమెను కనిపెట్టాడు. మాట్లాడదామని పక్కకు వెళ్తే, నువ్వా అని షాక్ అయిపోయింది. ఎందుకు మొయినా నన్ను వదిలేసి వెళ్ళావు? ప్లీజ్ నాతో రా అని పిలుస్తున్నాడు. చేయి పట్టి పిలుస్తున్నాడు. ఇప్పుడు కూడా ఆమెపై అతనికి కోపం కలగలేదు. హట్ చేసేటట్లు కూడా మాట్లాడలేదు. ప్లీజ్ నాతో రా అని బతిమలాడుతున్నాడు. చేయిని పట్టి లాగుతుంటే, చేయిని వదలరా దొంగ రాస్కెల్ అంటోంది. ఆమె అరుస్తుంటే అక్కడున్న జనం అంతా అతన్ని చూస్తూ, ఎవరయ్యా నువ్వు? ఆ అమ్మాయి చేతిని ఎందుకు పట్టుకున్నావు అని తిడుతున్నారు. ఈమె ఎవరో కాదు, నా భార్యనే, ఇంటికి తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తున్నా అని చెప్పాడు. అప్పుడు ఆమె, ఇతడెవరో నాకేమీ తెలియదు, వీడు అబద్ధం చెప్తున్నాడు, నన్ను కిడ్నాప్ చేయాలని చూస్తున్నాడు, కాపాడండి కాపాడండి అని అరిచింది. అప్పుడు అందరూ హీరోను పట్టుకుని బాగా కొట్టారు. వదిలితే చాలరా సామి అని ఆ అమ్మాయి అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఇప్పుడు కూడా హీరోకు ఆమెపై కోపం రాలేదు. ఎందుకు మొయినా నన్ను వదిలేసి వెళ్తున్నావు అని అనుకుంటున్నాడు. సీన్ కట్ చేస్తే ఇంటికి వెళ్లి ఆ ఫ్రెండ్ తో బెడ్ పై ఉంది. అప్పుడు ఆమెకు ఎవరో పిలుస్తున్నట్లు శబ్దం వినిపించింది. బయట చూస్తే బాగా వర్షం పడుతోంది. అప్పుడు హీరో బయట ఉన్నాడు. ఆమె బయటకు వచ్చి, ఇప్పుడు నీకేం కావాలి అని అడుగుతోంది. అప్పుడు అతడు, ఇదిగో చూడు, నేను నువ్వు చేసిందంతా మర్చిపోతాను, కానీ నాతో రా, మనం సంతోషంగా బతుకుదాం అంటున్నాడు. నీకు నచ్చింది, నువ్వు కోరినవన్నీ నేను కొనిస్తాను, ప్లీజ్ నాతో మాత్రం రా అని అంటున్నాడు. నేను అడిగినవి నువ్వు కొనిస్తావా? ఇంతవరకు ఒక్కటి కూడా కొనివ్వలేదు. డబ్బు లేని వాడికి భార్య ఎందుకు? మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు, లేదంటే నేనే కొట్టి పంపిస్తా అంటోంది. డబ్బు లేని వాడివని నీకు పెళ్ళాం ఎందుకని ఆమె అన్న మాటలు అతన్ని చాలా బాధ పెట్టాయి. ఇన్ను తప్పులు చేసిన ఆమెను ఎలాంటి కోపం లేకుండా మళ్ళీ తనతో ఉండమంటున్న హీరోను చాలా క్రూరంగా తిట్టింది. అప్పుడే హీరోకు ఒకటి అర్థమైంది. ఈ ప్రపంచంలో డబ్బే ముఖ్యమైంది. డబ్బు ఉంటే ఏదైనా చేయొచ్చు, పెళ్ళాన్ని కూడా తిరిగి తెచ్చుకోవచ్చు అని అనుకున్నాడు. మరుసటి రోజు నుంచి డబ్బు కోసం రాపగలు కష్టపడ్డాడు. కొంచెం కొంచెం డబ్బు సంపాదించాడు. ఒక రోజు సొరంగంలో పనిచేసేటప్పుడు ఒక బాక్స్ దొరికింది. ఆ బాక్స్ లో చూస్తే గోల్డ్ బిస్కెట్లు ఉన్నాయి. తగిలింద్రా జాక్ పాట్ అని హీరో సంతోషపడ్డాడు. వెంటనే మొయినాకు కాల్ చేసి, గోల్డ్ బిస్కెట్లు దొరికాయి, ఇప్పుడు నేను ధనవంతున్నయ్యా, ఇక మరిద్దరం కలిసి బతుకుదామా అని పిలిచాడు. మాట్లాడేటప్పుడే ఆమె ఫోన్ కట్ చేసింది. సీన్ కట్ చేసి మొయినాను ఆ ఫ్రెండ్ ను చూపించారు. మొయినా అతని దగ్గరికి వెళ్లి, మనకు నిధులు దొరికే ఛాన్స్ ఉందా అని అడిగింది. ఎందుకంటే హీరో చెప్పిన విషయాన్ని ఈమె నమ్మలేదు. అప్పుడు అతడు, నిధులా? ఎలాంటి నిధులు అని అతడు అడిగాడు. బంగారం నిధులు అని అనగానే, ఓహో అవా, కొన్నిసార్లు అవి దొరకడానికి ఛాన్స్ ఉంది. ఎలాగంటే ఆ కాలంలో రాజులు బంగారాన్ని చాలా చోట్ల దాచిపెట్టారు. ఆ దాచిపెట్టిన బంగారాన్ని ఈ కాలంలో కొందరు అక్కడక్కడ కనిపెడుతుంటారు అని చెప్పాడు. ఆ మాటలు వినగానే, మీరెప్పుడైనా కనిపెట్టారా? కనీసం ప్రయత్నమైనా చేశారా అని అతన్ని తిడుతోంది. అప్పుడు అతను మనసులో, ఓసే పిచ్చిదానా, ఆశ ఉండొచ్చు కానీ ఇంత పేరాశ ఉండకూడదే అనుకుంటున్నాడు. నేను ఊరికే వెళ్లి ఎక్కడ నిధులు కనిపెట్టేది, నీ పని నువ్వు చూసుకోవే అంటుంటాడు. నువ్వు నిధిని కనిపెట్టలేకపోతున్నావు, దాన్ని కనీసం వెతుక్కుంటూ వెళ్ళను లేకపోతున్నావు, నిన్ను నమ్మి నీతో వచ్చాను చూడు, నాదే తప్పు అని లేచి వెళ్తోంది. సీన్ కట్ చేస్తే హీరోని చూపించారు. అతడు ఆ దొరికిన బంగారు బిస్కెట్లను తీసుకుని ఒక షాప్ కు వెళ్ళాడు. దాన్ని చెక్ చేసి చూసిన ఆ షాప్ అతడు, ఇది బంగారు బిస్కెట్లు కాదు, డూప్లికేట్ అని చెప్పాడు. అంతే, ఆ మాట వినగానే హీరో గుండె పగిలిపోయినంత పనైంది. ఏంట్రా, నా జీవితంలో సంతోషమే ఉండదా అని చాలా బాధపడుతున్నాడు. ఆ తర్వాత నేను ధనవంతుని ఎలా కావాలి అని అనుకుంటున్నాడు. కష్టపడితే డబ్బు
సంపాదించి ధనవంతులం కావడం అనేది చాలా కష్టం, ఇంకా వేరే ఏదైనా చేయాలని అనుకున్నాడు. డబ్బు ఎక్కడ ఎక్కువగా ఉంటుంది అని మొత్తం ఆలోచిస్తున్నాడు. బ్యాంకులోనే డబ్బు అధికంగా ఉంటుంది కదా, అయితే బ్యాంకులోనే దొంగతనం చేద్దామని నిర్ణయించుకున్నాడు. మొదట ఒక బ్యాంకుకు వెళ్లి అకౌంట్ ఓపెన్ చేశాడు. మధ్యాహ్నం పూట పనిచేసి అతడు డబ్బు సంపాదిస్తాడు కదా, దాన్ని తీసుకెళ్లి బ్యాంకులో వేసేవాడు. ప్రతిరోజు ఇలా డిపాజిట్ చేసేవాడు. అలా లోపలికి వచ్చేటప్పుడు బ్యాంకులో ఏమేమి జరుగుతోంది అని ఇంచ్ బై ఇంచ్ గమనించేవాడు. బ్యాంకులో డబ్బు ఎక్కడ డిపాజిట్ చేస్తున్నారు, వాళ్ళు తీసుకెళ్లి ఆ డబ్బును ఎక్కడ పెడుతున్నారు, ఇలా అన్ని విషయాలు తెలుసుకున్నాడు. తరచుగా అతడు బ్యాంకుకు రావడం వల్ల ఆ బ్యాంకులో సెక్యూరిటీతో పరిచయం పెరిగింది. వారిద్దరి మధ్య స్నేహం పెరిగింది. అతనికి సిగరెట్లు, మందు అని కొనిచ్చేవాడు. అతనికి అవి ఇవి కొనిచ్చి ఈ బ్యాంకులో ఎలా వర్క్ చేస్తుంటారు, ఎక్కడేమేమి ఉంటుంది అని అన్ని తెలుసుకున్నాడు. బ్యాంకుకు వచ్చిన డబ్బును నెల చివరిలో ఆదివారం రోజు ఒక వెహికల్ లో ఎక్కించి పంపుతారని, 30 కోట్ల వరకు మాత్రమే బ్యాంకులో పెట్టుకుంటారని సెక్యూరిటీ చెప్పాడు. అలాగైతే బ్యాంకులో నుంచి వారు డబ్బు పంపించడానికి ముందే కొల్లగొట్టాలని హీరో అనుకున్నాడు. సొరంగం తవ్వి డబ్బు కొట్టేయాలని ప్లాన్ వేసుకున్నాడు. ఇంతకీ ఎక్కడ సొరంగం తవ్వాలని చూసినప్పుడు ఈ బ్యాంకు నుంచి 4 బిల్డింగ్ల తర్వాత ఒక పాడుబడిన ఇల్లు ఉంది. ఆ ఇంటిని హీరో రెంట్కు తీసుకున్నాడు. ఆ ఇంటిని రెంట్కు తీసుకోవడానికి కారణం పెద్దగా అటువైపు ఎవరూ రారు. పక్కనే హార్బర్ ఉంటుంది. అక్కడికి చాలా పెద్ద పెద్ద బోట్స్ వచ్చి వెళ్తుంటాయి. లోడింగ్ అన్లోడింగ్ చేస్తుంటారు. రణగుణ ధ్వనులు వినిపిస్తుంటాయి. ఆ శబ్దం వచ్చినప్పుడు ఇంట్లో హీరో సొరంగం తవ్వేవాడు. 4-5 నెలలుగా అతడు తవ్వకాలు చేశాడు. ఆ తర్వాత అతడు డీలా పడిపోయాడు. అప్పుడే అతనికి ఒక ఆలోచన వచ్చింది. నన్ను కాదని వెళ్లిన దానికోసం నేనింత చేయాలా, ఇక తాను అవసరం లేదని అనుకుంటాడు. తన భార్యను ఫ్రెండును చంపాలని కత్తితో భార్య ఉన్న ఇంటికి వెళ్ళాడు. మొదట భార్యను, ఆ తర్వాత ఫ్రెండును చంపాడు. యాక్చువల్ గా ఇదంతా అతని కల. నిజంగానే చంపుదామని బస్ లో ఇప్పుడు వెళ్తున్నాడు. ఇంటికి వెళ్లి తలుపు తట్టాడు. అప్పుడు భార్య తలుపు తీసింది. లోపల ఫ్రెండ్ లేడు. భార్య ముఖంపై చాలా గాయాలున్నాయి. చంపుదామని వెళ్లిన వాడు భార్యను అలా చూడగానే తట్టుకోలేకపోయాడు. నీకేమైంది, నిన్నెవరు కొట్టారు అని అడిగాడు. అప్పుడు ఆమె, నేను పెద్ద తప్పు చేశా, నీకు ద్రోహం చేశాను, నన్ను క్షమించు అని ఏడవసాగింది. నీ ఫ్రెండ్ నన్ను మోసం చేసి ఇక్కడికి తీసుకొచ్చాడు. అతనికి ఆల్రెడీ పెళ్ళైంది, భార్య పిల్లలు కూడా ఉన్నారు. నన్ను మోసం చేసి ఇక్కడికి తీసుకొచ్చి ఏదైనా అడిగితే పిచ్చకొట్టుడు కొడుతున్నాడని చెప్పింది. అడిగిందేది కొనివ్వట్లేదని చెప్పుకొచ్చింది. ఏంటి, వాడు నీపైనే చెయ్యి వేశాడా, వాడిని ప్రాణాలతో ఉంచను అని కోపంతో హీరో బయలుదేరబోతుంటే, నువ్వు అతన్ని ఏమీ చేయలేవు, కొంచెం వెయిట్ చెయ్యి, మనం మాట్లాడుకుందామని ఆపింది. అప్పుడు హీరో ఆమె ముందుకు వచ్చి, ఇదిగో ఇప్పుడు కూడా నువ్వు నాతో రావచ్చు, నేను నిన్ను మహారాణిలా చూసుకుంటా, నువ్వు కోరినవన్నీ కొనిస్తా, నా దగ్గర పెద్ద ప్లానే ఉంది అని అతడు అంటుంటాడు. ఓకే, కానీ నీ దగ్గర బంగారు బిస్కెట్లు ఉండాలి కదా, అవెక్కడా అని అడిగింది. అప్పుడు హీరో, అది బంగారం కాదు, ఫేక్ అని చెప్పగానే ఆమె ముఖమే మారిపోయింది. ఓహో, అలాగైతే నీ దగ్గర డబ్బే లేదా అని అంటుంటే, అయ్యయ్యో అది కాదమ్మా, నా దగ్గర పెద్ద ప్లానే ఉంది, నేను బ్యాంకును దోపిడీ చేద్దామని సొరంగం తవ్వుతున్నాను. ఆ బ్యాంకు సెక్యూరిటీతో మాట్లాడి అతనికే తెలియకుండా నేను అన్ని విషయాలు తెలుసుకున్నాను. డబ్బులు ఎక్కడ పెడతారు, ఎక్కడి నుంచి ఎలా కొట్టేయాలి అని అన్ని తెలుసుకున్నాను. ఇక చివరి అంకంలో ఉన్నాను, మనకు కోట్లు రాబోతున్నాయి అని చెప్పాడు. డబ్బు వచ్చిందంటే నువ్వు ఏం అడిగినా కొనిస్తా, కారు, ఇల్లు, నగలు అని అన్ని కొనిస్తా అని చెప్పగానే, ఓ అలాగా అని ఆమె చాలా సంతోషపడుతోంది. అందుకే చెప్తున్నాను నువ్వు నాతో రా అని అంటుంటే, లేదు ఇప్పుడు నేను నీతో వస్తే నీకు డిస్టర్బెన్స్ గా ఉంటుంది, మొదట నువ్వు ఆ సొరంగం తవ్వు, ఆ తర్వాత బ్యాంకును కొల్లగొట్టు, డబ్బు దొరికిన తర్వాత నన్ను పిలువు, అప్పుడు నేను వస్తా అంటోంది. అప్పుడు అతడు చాలా ప్రేమగా సరే మొయినా అంటాడు. ఇప్పుడు ఈమె ఇంటికి వెళ్ళగానే అక్కడ ఫ్రెండ్ ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళావే అని అడిగాడు. షాప్ కు వెళ్లి వస్తున్నా అని చెప్పింది. ప్రతిరోజు షాప్ కు వెళ్ళి వస్తావా అని ఆమె ముఖంపై కొడుతున్నాడు. సీన్ కట్ చేసి హీరోని చూపించారు. హీరో నెలలుగా సొరంగం తవ్వుతూనే ఉన్నాడు. ఒకరోజు సొరంగం తవ్వుతుంటే బయట నుంచి ఎవరో పిలిచిన శబ్దం వినిపించింది. ఎవర్రా అని చూస్తే ఆ బ్యాంకు సెక్యూరిటీ వచ్చాడు. వచ్చేటప్పుడు మందు బాటిల్ కూడా తీసుకొచ్చాడు. రే మసూద్, నీకోసం వైన్ తెచ్చానురా, ఇద్దరం తాగుదాం, తలుపు తెరవరా అని పిలుస్తున్నాడు. అప్పుడు హీరో భయపడుతూనే బయటకు వచ్చాడు. ఆ రంధ్రాన్ని మూసేశాడు. అప్పుడు లోపల నుంచే అతన్ని చూస్తూ అతనితో కలిసి మందు కొడుతున్నాడు. రే ఎందుకురా నన్ను లోపలికి పిలవట్లేదు అని ఆ సెక్యూరిటీ అంటున్నాడు. లోపల చాలా ఘోరంగా ఉంటుంది, నువ్వెందుకురా లోపలికి అని సర్ది చెప్పాడు. నీకు అక్కడ బాగానే ఉంది కదా, అక్కడి నుంచే మందు కొట్టరా అంటాడు. హీరో 9 నెలల పాటు తవ్వాడు. చివరకు ఒక మ్యాన్ హోల్ ను కనిపెట్టాడు. ఆ మ్యాన్ హోల్ గుండా వెళ్లి బ్యాంకు వరకు తవ్వాడు. ఇప్పుడు బ్యాంకు యొక్క సేఫ్ రూమ్ వరకు వెళ్ళాడు. ఈ రోజు
హాలిడే, ఇంకో 2 రోజులు బ్యాంకు హాలిడే అట. ఈ విషయం అంతా హీరో తెలుసుకున్నాడు. ఆ రంధ్రం గుండా బ్యాంకు రూమ్ లోకి వెళ్లి చూస్తే అక్కడ కట్టలు కట్టలుగా డబ్బు ఉంది. డబ్బును చూసిన తర్వాత ఇతడు సంతోషాన్ని తట్టుకోలేకపోయాడు. జీవితంలో అతడు ఇంత డబ్బును చూసిందే లేదు. ఆ డబ్బును చేతుల్లోకి తీసుకుని డాన్స్ చేస్తున్నాడు. ఆ తర్వాత భార్యకు కాల్ చేశాడు. ఆమె ఫోన్ తీయట్లేదు. సీన్ కట్ చేసి హీరోయిన్ ను చూపించారు. ఈమె ఎప్పట్లాగే షాప్ కొని బయటకు వెళ్ళింది. వచ్చి చూసేసరికి ఆ ఫ్రెండ్ ను ఊళ్ళో ఉన్న వాళ్ళంతా కట్టేసి కొడుతున్నారు. ఏమైంది, ఇతను ఎందుకు కట్టేసి కొడుతున్నారు అని అడిగింది. అతడు పక్కింటి అమ్మాయితో ఎఫ్ఐఆర్ లో ఉన్నట్లున్నాడు. ఆమె భర్త కనిపెట్టాడు. అతడు వీన్ని పట్టుకుని పిచ్చ కొట్టుడు కొట్టాడు. అప్పుడు మోయినా అతన్ని చూస్తూ, రేయ్, రెండోదిగా నేను చాలదని ఇంకో 3వ దాన్ని పట్టుకోవడానికి ట్రై చేసావా అంటోంది. అతనిపై ఆమెకు చాలా కోపం వచ్చినా కూడా ఇతన్ని వదిలితే ఇప్పుడు తనేలా బతకగలదు. అందువల్ల అక్కడున్న వారిని చూస్తూ బతిమాడుతోంది. నా భర్త ఏదో తప్పు చేశాడు, క్షమించి వదిలేయండి అని ప్రాధేయపడింది. ఇకపై ఇలా జరగకుండా చూసుకుంటాను, దయచేసి అతన్ని వదిలేయండి ప్లీజ్ ప్లీజ్ అని ప్రాధేయపడుతుంటే అప్పుడే హీరో కాల్ చేస్తున్నాడు. ఒకానొక సమయంలో ఆమె ఫోన్ రిసీవ్ చేసుకుంది. నేను ఇక్కడ పెద్ద సమస్యలో ఉన్నాను, నీకు తర్వాత కాల్ చేస్తాను, ఇప్పుడు నన్ను డిస్టర్బ్ చేయకు అని అంటోంది. అప్పుడు అతడు, నేను నీకు ఒక వీడియో పంపించాను, ఆ వీడియో చూసిన తర్వాత మాట్లాడు అంటాడు. వీడియో పంపిస్తానులే అని దాన్ని ఓపెన్ చేసి చూసింది. చూస్తే హీరో డబ్బు కట్టలపై పడుకున్న వీడియో ఉంది. ఈ డబ్బును చూసిన తర్వాత నేరుగా ఆ ఊరి పెద్దల దగ్గరికి వెళ్ళింది. ఇకపై వాడికి నాకు ఎలాంటి సంబంధం లేదు, నేను కూడా కొన్నాళ్ళుగా అతనితో గొడవ పడుతూనే ఉన్నాను, ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయకని చాలా సార్లు అతనికి చెప్పి చూశాను, కానీ వాడు మారట్లేదు, ఇకపై అతనికి నాకు ఎలాంటి సంబంధం లేదు, ఇక మీ గోల ఏందో మీరు చూసుకోండి అని చెప్పి వెళ్ళిపోయింది. ఆటోలో వెళ్ళేటప్పుడు హీరోకు కాల్ చేస్తుంటే అతడు అటెంప్ట్ చేయట్లేదు. ఆ తర్వాత చూస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది. ఏంటి ఇతడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు అని చాలా సేపటి నుంచి అలా ట్రై చేస్తూనే ఉండింది. ఏంటి డబ్బు దొరికిన తర్వాత నన్ను మోసం చేస్తున్నాడా, నాకు ద్రోహం చేస్తున్నాడా అనుకుంటోంది. ఇప్పుడు హీరో ఫోన్ తీయట్లేదని చెప్పి మళ్ళీ ఆ ఫ్రెండ్ దగ్గరికే వెళ్ళింది. అతని కాళ్ళు చేతులు విరగొట్టారు, కట్లు కట్టుకుని ఇంట్లో ఉన్నాడు అతడు. అవును, గొడవ జరిగినప్పుడు నాకు ఫేవర్ గా మాట్లాడావు, ఆ తర్వాత చూస్తే నువ్వు కనిపించకుండా పోయావు, నువ్వు వెళ్ళిన తర్వాత నన్ను అందరూ బాగా కొట్టారు, ఇంతకీ నువ్వెక్కడికి వెళ్ళావు అని అడిగాడు. నువ్వు చేసిన తప్పు వల్ల నేను చాలా బాధపడి మా అమ్మ నాన్న ఇంటికి వెళ్ళాను, ఆ తర్వాత నిన్ను వదిలి నేను ఉండలేకపోయాను, మనసు చాలా భారంగా అనిపించింది, అందుకే తిరిగి వచ్చానని చెప్పింది. సీన్ కట్ చేస్తే న్యూస్ ను చూపించారు. ఒక బ్యాంకులో 34 కోట్లను ఎవరో సొరంగం తవ్వి దోపిడీ చేశారు. నిందితుడిని పోలీసులు వెతుకుతున్నారు. ఎవరికైనా నిందితుని గురించి తెలిస్తే పోలీసులు సమాచారం ఇవ్వాలని కోరుతున్నారని న్యూస్ లో చెప్తున్నారు. ఇలా సమాచారం ఇచ్చిన వారికి 5 లక్షలు ఇవ్వబడుతుందని చెప్పారు. పోలీసులు టీంలుగా ఏర్పడి ఈ కేసును విచారిస్తున్నారు. మొదట బ్యాంకుకు వెళ్లి బ్యాంకులో ఉన్న ఉద్యోగులందరినీ విచారించారు. ఎవరిని అడిగినా కూడా మాకేమీ తెలియదంటే మాకేమీ తెలియదని చెబుతున్నారు. ఇంకోవైపు పోలీస్ ఆఫీసర్ ఆ సొరంగంలోకి దిగి చూస్తున్నాడు. ఎవర్రా వీడు, సొరంగం లోపల లైట్స్ కూడా పెట్టుకుని పనిచేశాడే అని అతడు ఆశ్చర్యపోయాడు. పక్కాగా ప్లాన్ వేసుకుని ఆ ఇంటి నుంచి బ్యాంకు లాకర్ రూమ్ వరకు సొరంగం ఉంది. దీన్ని బట్టి చూస్తే ఇతనికి అన్ని విషయాలు బాగా తెలిసినట్లే ఉన్నాయి. నిందితునికి బ్యాంకు గురించి అన్ని వివరాలు తెలుసు, అందుకే పక్కాగా ప్లాన్ వేసి దోపిడీ చేశాడని టీవీలో చెప్తున్నారు. ఇదే టైంలో మొయినా ఆ ఫ్రెండ్ ఇద్దరు టీవీ చూస్తున్నారు. నిందితుని గురించి చెప్తే 5 లక్షలు బహుమానంగా ఇస్తామని చెప్పారు కదా, అప్పుడు ఏమనుకుంటుందంటే హీరోనే నన్ను మోసం చేసి వెళ్ళాడు, అతని గురించి చెప్పి ఆ 5 లక్షలు తీసుకుందామని ఈమె అనుకుంటోంది. వెంటనే ఫ్రెండ్ ని తీసుకుని పోలీస్ స్టేషన్ కు వెళ్ళింది. పోలీసు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎవరు దొంగతనం చేశారో నాకు బాగా తెలుసు, ఈ వీడియో చూడండి అని హీరో పంపించిన వీడియోను పోలీస్ కు చూపించింది. దోపిడీ చేసిన వాడు నీకేమవుతాడు అని పోలీస్ అడిగాడు. నా మాజీ భర్త అని చెప్పింది. ఓహో అలాగా, అయితే నువ్వు అతడు కలిసే ప్లాన్ వేసుకున్నారా, నీకే సంబంధం లేదంటే నీకెందుకు వీడియో పంపిస్తాడు. వెంటనే కానిస్టేబుల్ అని పిలిచి వీరిద్దరిని అరెస్ట్ చేయండి అని చెప్పాడు. మన స్టైల్లో విచారించి నిజాలు రాబట్టండి అని ఆ ఆఫీసర్ చెప్పాడు. అప్పుడు ఈమె అయ్యయ్యో అతనికి నాకు ఎలాంటి సంబంధం లేదు, అతడు దోపిడీ చేసి వెళ్ళిపోతే నన్ను జైల్లో వేస్తారా అంటోంది. నేను సమాచారం ఇచ్చి 5 లక్షలు తీసుకెళ్దామని వచ్చాను, నాకెప్పుడు 5 లక్షలు ఇస్తారు అని అడుగుతోంది. ఆమెను సెల్లో కూర్చోబెట్టి ఒంటరిగా విచారిస్తున్నారు. అప్పుడు కూడా ఆమె డబ్బు గురించే మాట్లాడుతోంది. సార్, ఈ దొంగతనంతో నాకు ఎలాంటి సంబంధం లేదు, అతడు తప్పకుండా నాకు కాల్ చేస్తాడు, కొంచెం వెయిట్ చేయండి అని అంటుంది. ఆమె అన్నట్లుగానే హీరో ఈమెకు కాల్ చేస్తున్నాడు. ఫోన్ రిసీవ్ చేసుకుంది.
మసూద్ ఏంటి నన్ను మోసం చేసి వెళ్లిపోయావు, నేను నీకు అవసరం లేదా అని అంటుంటే, లేదు మొయినా ఇక్కడ ఒక సమస్య ఎదురైంది, నేను నీకంతా చెప్తాను, నేరుగా రా అని పిలిచాడు. అప్పుడు ఇదంతా విన్న పోలీసులు అలర్ట్ అయ్యారు. ఈమెను ఒక చోటుకు పంపించారు. ఆమె వెయిట్ చేస్తున్న క్రమంలో అక్కడికి మసూద్ వచ్చాడు. డబ్బెక్కడా అని అడుగుతుంటే, లేదు మొయినా ఒక సమస్య ఎదురైంది, నేను సొరంగం తవ్వి లోపలికి వెళ్లి డబ్బునంతా చూశాను, కానీ నేను 50,000 మాత్రమే తీసుకుని బయటకు వెళ్ళాను. ఎందుకంటే ఆ డబ్బునంతా తీసుకువెళ్ళడానికి నా దగ్గర బ్యాగు లేదు. ఏదైనా గోనె సంచి కొందామని బయటకు వెళ్ళాను. తిరిగి వచ్చి చూస్తే బ్యాంకులో ఉన్న డబ్బు మొత్తం కనిపించలేదు. అసలు ఏం జరిగిందో నాకు తెలియదు అని అంటుంటే, ఎవరికి చెప్తున్నావు ఈ కథలన్నీ? నన్నే మోసం చేయాలని చూస్తున్నావా? నాకే ద్రోహం చేశావు కదా, నేను పోలీసులను రప్పించాను అంటోంది. పరాజకాలాడొద్దు మొయినా, ఇలా చేయకు, దయచేసి నా మాట విను అంటున్నాడు. అప్పుడు పోలీసులు వచ్చి అతన్ని పట్టుకున్నారు. మొయినా ఎందుకు ఇలా చేశావే అని ఏడ్చుకుంటూనే వెళ్తున్నాడు. పోలీసులు అతన్ని వారి స్టైల్లో విచారిస్తున్నారు. పోలీసులతో అతడు ఏం చెప్తున్నాడంటే, నేను 50,000 రూపాయలు మాత్రమే తీసుకుని వెళ్ళాను. ఆ తర్వాత బయటకు వచ్చి బ్యాగు కొని మళ్లీ వెళ్లి చూసేసరికి ఒక్క నోటు కూడా లేదని చెప్పాడు. అంతా కూడా వేరే ఎవరో కొట్టేశారు. నా నుంచి వెళ్లిపోయిన నా భార్య మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నేను 50,000 కంటే ఒక్క రూపాయి కూడా ఎక్కువ తీసుకోలేదు అంటున్నాడు. అతన్ని చాలా రోజులు విచారించారు, కానీ అతడు అదే మాట చెప్తున్నాడు. ఇతడు దొంగతనం చేశాడని చెప్పి ఆధారాలు చూపించి ఇతన్ని జైల్లో వేశారు. హీరోకు 15 ఏళ్ల జైలు శిక్ష పడింది. హీరో జైల్లో ఉన్నప్పుడు అతన్ని చూడ్డానికి మొయినా వచ్చింది, కానీ మొయినాను హీరో చూడట్లేదు. ఆమెను చూడ్డానికి నాకు ఇష్టం లేదని చెప్పాడు, కానీ ఆమె కంటిన్యూగా నా భర్తను చూడాలి అని వచ్చేది. ఆమె కంటిన్యూగా వస్తుంటే ఒక పోలీస్ ఆఫీసర్ కే బాధ అనిపించింది. అందువల్ల అప్పుడు హీరోను తప్పనిసరిగా మాట్లాడాలని బయటకు తీసుకొచ్చారు. అప్పుడు కూడా ఆమె ముఖం చూస్తూ అతడు సరిగా మాట్లాడట్లేదు. అప్పుడు ఆమె, నన్ను క్షమించు, నేను పెద్ద తప్పు చేశాను. డబ్బుపై వ్యామోహంతో ఒక మంచి మనిషిని నేను ఇలా చేశాను. దీని అంతటికి నేనే కారణం. దయచేసి నన్ను క్షమించు అని బతిమలాడుతోంది. కేవలం 5 లక్షల రూపాయల కోసం నన్ను పోలీసులకు పట్టిస్తావా? నువ్వు మనిషివేనా అని అతడు అంటున్నాడు. లేదు, అలా మాట్లాడకండి, ఇప్పుడు నేను మారిపోయాను, నన్ను క్షమించండి. ఆ డబ్బును కూడా నీ ఫ్రెండ్ తీసుకుని పారిపోయాడు అని చెప్తోంది. అతడు ఎక్కడికి వెళ్ళాడో కూడా తెలియదు. ఇప్పుడు తిండికే చాలా కష్టపడుతున్నా అని ఏడుస్తోంది. దయచేసి నన్ను నీ భార్యగా స్వీకరించు అంటోంది. అప్పుడే అతనికి అర్థమైపోయింది ఈమె ఎందుకింతగా ఇతన్ని చూడ్డానికి వచ్చిందో అని. కానీ భార్య అంటే అతనికి విపరీతమైన ప్రేమ కదా. ఆమె అతనికి ఎన్నిసార్లు ద్రోహం చేసినా కూడా ఆమె నా ప్రాణం అన్నట్లు తిరుగుతుంటాడు. అప్పుడు అతడు, సరే నేను నిన్ను క్షమించాను, ఎప్పుడూ కూడా నువ్వే నా భార్యవు, కానీ నాకు ఒక హెల్ప్ చెయ్యి అని గుసగుస పెట్టాడు. ఏదో చెప్పాడు. సీన్ కట్ చేశారు. ఇంకో సీన్ లో ఇతన్ని కలవడానికి హీరోయిన్ వచ్చింది, కానీ అప్పుడు అందరిలాగే మాట్లాడడానికి పోలీసులు అనుమతించారు. ఎంత పెద్ద నల్లా ఉందని హీరో అడుగుతుంటే, ఇంట్లో నీళ్ల పైపు తెగిపోయింది, దానికి నేను ఇంత పెద్ద పైపు తగిలించాలని కొన్ని లెక్కలు చెప్పింది. యాక్చువల్ గా హీరో జైలు నుంచి తప్పించుకోవడానికి ప్లాన్ వేసుకున్నాడు. అందుకోసం ఆమెను హెల్ప్ అడిగాడు. ఆమె బయటకు వెళ్లి ఎవరెవరినో కలిసి ఎక్కడ ఎంత దూరం సొరంగం తవ్వితే బయటకు వెళ్ళొచ్చు అనే విషయాలు తెలుసుకుని ఎవరికీ తెలియని కోడ్ భాషలో చెప్పింది. అప్పుడు హీరో జైలు నుంచి తప్పించుకోవడానికి ప్లాన్ వేసుకున్నాడు, కానీ ఒంటరిగా తప్పించుకోలేడు. జైలులో తప్పించుకోవాలని కొందరు మాట్లాడుకుంటుంటారు. అలాంటి ఇద్దరిని కలిసిన హీరో తన ప్లాన్ గురించి చెప్పి ముగ్గురు కలిసి సొరంగం తవ్వారు. ముగ్గురు తప్పించుకున్నారు. మరుసటి రోజే ముగ్గురు సొరంగం తవ్వి జైలు నుంచి తప్పించుకున్నారని న్యూస్ లో చెబుతున్నారు. ముఖ్యంగా మసూద్ తప్పించుకున్నాడని ప్రస్తావించారు. సీన్ కట్ చేస్తే హీరో మొయినాను మీట్ అయ్యాడు. ఆ తర్వాత బురకా వేసుకుని ఇద్దరు హోటల్ కు వెళ్లారు. మొయినా తలుపు తట్టగానే సెక్యూరిటీ గార్డ్ తలుపు తీశాడు. వీడేంటి పెద్ద హోటల్లో రూమ్ తీసుకుని ఎంజాయ్ చేస్తున్నాడని సందేహం కలిగింది. అప్పుడు హీరో లోపలికి వెళ్లి అతనికి 4 తగిలించి ఎక్కర్రా నా డబ్బు అని అడిగాడు. రేయ్, ఆ సొరంగంలో ఒక బీడి ముక్కను చూశాను. నేను బీడి తాగను, నువ్వు మాత్రమే తాగుతావు. నాకు తెలియకుండా నన్ను ఫాలో అయ్యి సొరంగం కనిపెట్టావు. టైం చూసి డబ్బంతా కొట్టేశావు కదా అని బాగా కొడుతున్నాడు. ప్లీజ్ నన్ను చంపొద్దు, నిజమంతా చెబుతానని బ్యాంక్ మేనేజర్ దగ్గరికి తీసుకెళ్లాడు. హీరో అతన్ని కూడా పట్టుకుని తాట తీశాడు. కాళ్ళు చేతులు విరగ్గొట్టి నా డబ్బు ఎక్కర్రా అని అడిగాడు. అసలేం జరిగిందని ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ చూపించారు. హీరో మొదట అతన్ని కలిసినప్పుడు బ్యాంక్ లో డబ్బెక్కడ పడతారు, సేఫ్ రూమ్ ఎక్కడ ఉంటుంది అని అంతా అడుగుతాడు కదా. అప్పుడే అతనికి ఇతనిపై అనుమానం కలిగింది. ఒక రోజు హీరో ఇంట్లో లేని సమయంలో అతడు ఇంటికి వచ్చాడు. లోపలికి వెళ్లి హీరో సొరంగం తవ్వుతున్నది గమనించాడు. ఈ రంధ్రాన్ని బ్యాంకు వరకు తవ్వుతున్నాడని అతడు కనిపెట్టాడు. అలా లోపలికి వచ్చి వెళ్లేటప్పుడే బీడి తాగాడు. ఆ బీడి ముక్కను అందులోనే వేశాడు. వెంటనే
వెంటనే సెక్యూరిటీ ఏం చేశాడంటే హీరో బ్యాంకును కొల్లగొట్టడానికి ట్రై చేస్తున్నాడని మేనేజర్ దగ్గరికి వెళ్లి చెప్పాడు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చి అతన్ని అరెస్ట్ చేయండి అంటుంటాడు. కానీ ఆ మేనేజర్ ఏమంటున్నాడంటే వద్దు, నువ్వు చూసిన విషయాన్ని మర్చిపో, వాడైతే సొరంగం తవ్వనివ్వు, చివరి నిమిషంలో ఆ డబ్బును మనం కొట్టేద్దామని అన్నాడు. ఇతడు ఒక భయంకరమైన ప్లాన్ వేశాడు. హీరో సొరంగం తవ్వి ఆ రోజు లోపలికి వెళ్లిన తర్వాత అంత డబ్బును చూసి సంతోషపడ్డాడు. 50,000 మాత్రం తీసుకుని బయటకు వచ్చాడు. ఎందుకంటే డబ్బంతా తీసుకోవడానికి బ్యాగ్ లేదు కదా, బ్యాగ్ తీసుకొద్దామని బయటకు వచ్చాడు. కానీ హీరో బయటకు వెళ్లిన తర్వాత మేనేజర్, సెక్యూరిటీ ఆ సొరంగం గుండా లోపలికి వెళ్లారు. అంత డబ్బును వీళ్ళు కొట్టేశారు. ఆ తర్వాత హీరో లోపలికి వచ్చి చూస్తే ఒక్క నోట్ కూడా కనిపించలేదు. రేయ్, ఇదంతా చేసింది మీరేనా? ఎక్కడ్రా నా డబ్బు అని అడుగుతున్నాడు. అప్పుడు బ్యాంకు మేనేజర్ లోపలికి తీసుకెళ్లి డబ్బు ఇక్కడే ఉంది అని చూపించాడు. బెడ్ ఓపెన్ చేసి చూస్తే ఆ మంచం మీద మొత్తం డబ్బే ఉంది. హీరో ఆ డబ్బంతా తీసుకుని ఈ ఊరును వదిలి ఇంకో ఊరుకు వెళ్ళాడు. ఇప్పుడు వీరు ఉండే ఇల్లు ఎలా ఉందంటే చుట్టూ అడవిలాగే ఉంటుంది, మధ్యలో వీరి ఇల్లు మాత్రమే ఉంది. ఇప్పుడు ఈ మేనేజర్, సెక్యూరిటీకి ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఒకవేళ వీళ్ళు పోలీసులకు కంప్లైంట్ చేస్తే వీళ్ళను కూడా అరెస్ట్ చేస్తారు. అందువల్ల నోరు మెదపకుండా సైలెంట్ గా ఉండిపోయారు. మసూద్, మొయినా ఆ ఇంటికి వెళ్లి డబ్బునంతా తీసి కట్టలను చూస్తున్నారు. ఇంత డబ్బును చూసిన తర్వాత ఆమె సంతోషాన్ని తట్టుకోలేకపోతోంది. అబ్బా అబ్బా, ఎంత డబ్బు, ఎంత డబ్బు, ఈ డబ్బుతో నేను ఏదైనా చేయగలను అంటోంది. డ్రెస్సులు కొంటాను, నగలు కొంటాను, అది కొంటాను, ఇది కొంటాను అని మాట్లాడుతోంది. సరే అమ్మా, ఈ డబ్బును మనం భద్రంగా దాచిపెట్టాలని హీరో ఒక బేస్మెంట్ రూమ్ లాంటిది ఏర్పాటు చేశాడు. హీరో, మొయినా ఇద్దరూ కలిసి కిందకు దిగి డబ్బునంతా జాగ్రత్తగా దాచిపెట్టారు. అప్పుడు మొయినాను చూస్తూ హీరో ఏమంటున్నాడంటే ఒకవేళ పోలీసులు గాని ఇక్కడికి వచ్చారంటే నన్ను అరెస్ట్ చేస్తారు, నిన్ను అరెస్ట్ చేస్తారు, డబ్బును కూడా తీసుకెళ్తారు. అందువల్ల నేనేం చేస్తానంటే ఇప్పుడు పోలీసుల దగ్గరికి వెళ్లి నేను సరెండర్ అవుతాను. నా దగ్గర డబ్బు లేదని నేను మళ్ళీ ఒక 15 సంవత్సరాలు జైల్లో ఉంటాను. ఆ 15 సంవత్సరాల్లో నువ్వేం చేస్తావంటే మనం ఉన్న చోట ఒక పెద్ద బంగ్లాను కట్టు. ఆ లోపల నేను శిక్షాకాలం పూర్తి చేసుకుని వస్తాను. అప్పుడు నువ్వు రానివైతే నేనే కదా రాజును అంటున్నాడు. ఇంతకీ నువ్వేమంటావు అని అంటుంటే అవునండి, మీరు చెప్పిందే కరెక్ట్, మనకు డబ్బే ముఖ్యం, ఏది ఏమైనా కూడా ఈ డబ్బును మాత్రం మనం కోల్పోకూడదు. అందువల్ల మీరు పోలీసుల దగ్గరికి వెళ్లి సరెండర్ కండి, బయలుదేరండి అని మొగుడిని తొందర పెడుతోంది. అప్పుడు మొదటగా హీరో బేస్మెంట్ నుంచి పైకి వచ్చాడు. పైకి రాగానే కిందున్న నిచ్చెనను పైకి తీసుకున్నాడు. ఎందుకండి నిచ్చెనను తీసేశారు అని అంటోంది. నువ్వు గాని బయటకు వస్తే డబ్బును ఎవరైనా కొట్టేస్తారు, నువ్వు లోపలే ఉండు, లోపలే పెట్టి తాళం వేస్తా అంటున్నాడు. లోపలే ఉంటే ఏం తినాలండి అని అంటోంది. ఏమీ లేదమ్మా, నువ్వు డబ్బునే తిను, ఆకలేసినా దాహమేసినా డబ్బునే తిను, ఎందుకంటే నీకు డబ్బే కదా అన్ని, డబ్బు డబ్బు అని డబ్బు ఆశతో ఏడుస్తున్నావు కదా, ఇక డబ్బునే తిను అంటున్నాడు. ఏమండి, ఏంటి ఇంత పిచ్చిగా మాట్లాడుతున్నారు, డబ్బుని ఎవరైనా తింటారా అంటోంది. సరే సరే, నువ్వు ఆశ్చర్యపడేలా నేను ఒక విషయం చెప్పనా, నేను జైలు నుంచి బయటకు రాగానే నా ఫ్రెండ్ ఉన్నాడే, ప్రాణ స్నేహితుడు, వాణ్ణి వెతికి పట్టుకుని మరి నా చేతులతోనే నేను చంపేశాను. ఇకపై వాడు నిన్ను వెతుక్కుంటూ రాడు అని అంటుంటాడు. ఓ అలాగా, అతన్ని చంపేశారా, ఎందుకు చంపేశారు అని అడుగుతోంది. అప్పుడు అతడు నాకు ద్రోహం చేసిన వారిని ఎవరిని వదలను అన్నాడు. అప్పుడు హీరో బయటకు వెళ్లి పెట్రోల్ డబ్బా తీసుకొచ్చి మొత్తం పెట్రోల్ పోస్తున్నాడు. ఏమండి, ఏం చేస్తున్నారండి, ఏం పోస్తున్నారండి అంటోంది. నీకు డబ్బే ముఖ్యం కదా, అందుకే డబ్బుతో పాటే నిన్ను కూడా కాల్చేస్తున్నా అంటున్నాడు. మొత్తం పెట్రోల్ పోసి ఆ ఇంటినే కాల్చేశాడు. హీరో చాలా కష్టపడి సొరంగం తవ్వి కొట్టేసిన 30 కోట్లు కూడా కాలిపోతున్నాయి. వాటితో పాటు డబ్బు పిచ్చి పట్టిన దెయ్యం కూడా కాలిపోతోంది. కాపాడండి కాపాడండి అని ఆమె అరుస్తోంది. కానీ హీరో ఏమీ పట్టించుకోకుండా బయటకు వస్తున్నాడు. ఇంతటితో ఈ సినిమాకు ఎండ్ కార్డ్ పడింది. ఈ సినిమా ఎలా ఉంది, ఎవరి క్యారెక్టర్ ద్వారా ఏమి నేర్చుకోవచ్చు అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో రాయండి. మరో మంచి సినిమాలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.